అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 20వ అధ్యాయం. పురంజయుని కథ. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, ఓ మునిపుంగవ, సర్వ పాపములను నశింపజేయునదియు సర్వ సౌభాగ్యప్రదమైనదియు అగు కార్తీక మహత్యమును ఎంత విననూ తనివి తీరటం లేదు, ఇంకనూ వినాలని ఉంది. ఈ వ్రత మహత్యమందు ఇంకనూ విశేషాలు కలవా అని సందేహం కూడా కలుగుతున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడు అని ప్రార్థించును. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ మహారాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు, దానిని వివరించదను, వినుడు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణు వంశనందు పుట్టినావు. సద్ధర్మ శ్రవణమందు కార్తీక మహత్య శ్రవణము ఎలా గొప్పదైందో తెలియజేయుడు. మీకు కార్తీక మాస మహత్యము గురించి ఆమూలాగ్రము తెలియను కదా, దాన్ని నాకు వివరింపు అని కోరిను. అంత అత్రి మహాముని, కుంభసంభవ, నీవు అడిగిన ప్రశ్న సాక్షాత్ వాసుదేవునికి కూడా ప్రీతికరమే. అందువలననే ఈ కార్తీక మహత్యం అంత ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము లేదు. చూడండి, మిగిలిన మాసాల్లో ఒక్కొక్క దినం కానీ 10 రోజులు కానీ లేకపోతే మాసం అంతా కానీ ఏదో ఒక ప్రత్యేక దేవతని కానీ దేవుణ్ణి కానీ పూజిస్తాం. ఉదాహరణకు శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మిని శుక్రవారం నాడు, మంగళవారం నాడు గౌరీదేవిని, ఇట్లా ఆ దినం ప్రత్యేకత. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో విఘ్నేశ్వరుడు పూజ, అది 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు మన శక్తి కొద్దీ. భాద్రపద బహుళ పక్షంలో పితృదేవతల పూజ, అంటే మహాలయ పక్షాలు అంటారు దీన్ని. ఇక ఆశ్వేజ మాసం అమ్మవారి మాసం. అమ్మవారు రోజుకొక అలంకారంతో అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటారు. కానీ ఈ కార్తీక మాసంలో మాత్రం శివుడు విష్ణువు ఇద్దరూ సమానంగా పూజలు అందుకుంటారు. ఈ మాసంలో భక్తితో దోసెడు నీళ్లు పోస్తే చాలు తృప్తి పడతాడు శివయ్య. నారాయణ అని నామస్మరణ చేస్తే చాలు తృప్తి పడతాడు విష్ణువు. వారిరువురు ఒకరినొకరు, అంటే శివుడు విష్ణువుని ధ్యానిస్తూ ఉంటాడు, విష్ణువు శివుడిని ధ్యానిస్తూ ఉంటాడు. అసలు విష్ణాలయంలో శివకీర్తన, శివాలయంలో విష్ణు సంకీర్తన చేస్తే వారిరువురు ఎంతో సంతోషిస్తారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయగం విష్ణు, విష్ణోస్య హృదయగం శివ. అంటే శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటారు. శివుని యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు. శివకేశవులు ఏకత్వానికి ప్రతీకం. పరమాత్ముడు ఒక్కడే, రూపాలు మాత్రమే అనేకం. కనుక కార్తీక మాసముతో సమానమగు మాసము లేదు, వేదముతో సమానమగు శాస్త్రము లేదు, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. చూడండి, కోట్ల కొలది ధనము, వెండి, బంగారు, అంతకంటే విలువైన ఆభరణాలు, అనేకమైన భవంతులు, అనేక రకాల వాహనాలు, ఇవి ఎన్ని ఉన్నప్పటికీ ఒక్క ఆరోగ్యం లేకపోతే అవి అన్నీ వ్యర్థమే కదండి. ఇష్టమైనవేమీ తినలేము, తాగలేము. ఇంకా శరీరం అంతా మందులు, సూది పొడుపులు. కనీసం తీర్థయాత్రలకు కానీ మరెక్కడికైనా వెళదామని మనసు కోరుకున్నా శరీరం మాత్రం సహకరించదు. అదే ఆరోగ్యం బాగుంటే ఈ సంపదలన్నీ మనం సంపాదించుకోవచ్చు. కనుక ఆరోగ్యం కన్నా మించిన సంపదే లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడే లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకు పురంజయుని కథే తార్కాణము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరము రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుకునేవాడు. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసేవాడు. ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించేవాడు. అట్లుండగా కొంతకాలమునకు పురంజయునకు అమిత ధనాశ కలిగి రాజ్యాధికారము గర్వము చేతను జ్ఞానహీనుడై
దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కొని, అంటే దేవమాన్యాలు బ్రాహ్మణ మాన్యాలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ లాక్కొని పరమ లోభి అయి, అంటే పిసినారి అయి చోరులను, అంటే దొంగలను చేరదీసి వారిచే దొంగతనాలు దోపిడీలు చేయించుచు వాళ్ళు కొల్లగొట్టిన వచ్చుకున్న ధనాన్ని సగం వాటా తీసుకొనొచ్చు ప్రజలను భీతావహులను చేయుచూ ఉండెను. ఇట్లా కొంతకాలం జరుగుతుండగా అతని దుర్మార్గములన్నీ నలుదిక్కులా వ్యాపించాయి. ఈ వార్త కాంబోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవిలో పడింది. చూడండి, మంచి అయితే కొంచెం అందరికీ చేరటం కష్టం, కానీ చెడు నిమిషాల్లో చేరిపోతుంది. వారు తమలో తమ ఆలోచించుకొని, అంటే వేరే వేరే దేశాల వాళ్ళు, రాజ్యాల వాళ్ళు, కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించారు. నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటిపక్షం వారి అధిక బలాన్వితులుగా ఉండటయు తాను బలహీనుడుగా ఉండటయు విచారించి ఏమాత్రము భయపడక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై సవారిని ఎదుర్కొన బేరి మ్రోగించి సింహనాదం గావించుచు మేఘములు గర్జించున్నట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను. పురంజయుడు శత్రువులపై విజయం సాధించాడా లేదా అన్న విషయాన్ని 21వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 20వ అధ్యాయము, అంటే 20వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.